తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి ఇలా ఈ రోజు అయితే మేడే సందర్భంగా చాలా మంది మాజీ మావోయిస్టులు అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంట్లో పాటు మహిళా అధ్యక్షురాలుగా ఈ రోజు కండువా కప్పుకున్నారు. టీఆర్పీ పార్టీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు మహిళా అధ్యక్షురాలు వనజ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. అక్క నమస్తే అక్క. సో మెయిన్ థింగ్ మీరు ఏంటంటే అసలు సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం అవన్నీ పార్టీలు ఉండక కేవలం తీన్మార్ మల్లన్న గారి పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి అక్క? ఈరోజు సిపిఐ ఉన్నప్పటికీ నేను చేసింది మావోయిస్టు పార్టీ. నేను సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీలో పనిచేసిన. నా నిర్ణయం ఏంటంటే ఈరోజు ఉన్న పరిస్థితులు సమాజంలో ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏ పార్టీ పోతలేదు. ఇవాళ ఎర్ర జెండాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు పోయి కూడా వేరే పార్టీలకు తోక వెనుకుంటారు. అది నేను యాక్సెప్ట్ చేస్తలేను. ఎందుకంటే ఒకరి వెనుక మనం ఎందుకు పోవాలి, మనకు శక్తి ఉంది కాబట్టి నేనే డైరెక్ట్ ప్రజల్లో పోవాలనుకున్నా కాబట్టి నేను మల్లన్నని ఎంచుకున్నా. నేను వాళ్ళని నిందించడం కాదు, వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి పోవాలని కోరుకుంటున్నా. పోకుండా మనం ఎవరి వెనుక తోకలుగా ఎందుకు మారాలి మనము? మరి చరిత్ర ఉంది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఎర్రజెండాకు ఉంది. దాన్ని కాపాడాలంటే వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు ప్రజల్లోకి పోవాలి కదా. ప్రజల్లో పోకుండా వేరే పార్టీలకు తోక మారితే ఏమొస్తుంది? మరి అలా మనము నిర్వీర్యం అయిపోతున్నాం కదా. కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా కాబట్టి నేను తీన్మార్ మల్లన్న నాయకత్వం ఇవాళ బీసీలు ఎవరైతున్నారో ఈరోజు బీసీలు మాత్రం చాలా ఘోరమైన దయనీయమైన స్థితిలో ఉన్నారు. కొన్ని ఏరియాలలో అయితే రెడ్ల కాడ పోయి కుర్చీ మీద కూర్చోలేరు, కింద కూర్చుంటారు వాళ్ళు పోయి. అట్లాంటి స్థితి చాలా మన మహబూబ్ నగర్ ఏరియాలలో అయితే అసలు రెడ్లు అంటే ఇట్లుంటది. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి ప్రజలను మనకు 8% ఉన్నోడు ఎక్కడ రాజ్యం వెళ్తారా? ఎవరైనా కూడా ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 ఎకరాలు ఉంటే 4 తీసుకుంటాం, అంతే కదా. మా వాటా మాకు కావాలంటున్నాం. ఆ వాటా అనేది సాధించడం కోసమే నేను మల్లన్నతోటి నా ప్రజలు మంచిగా ఉండాలి. ఇలా మేము జీవితాలు కోల్పోయినాము, చాలా మా పిల్లలను కోల్పోయినాం, భర్తలను కోల్పోయినాం. కనీసం ప్రజల కోసం అన్న బతుకుదాము, ఈ ప్రజల కన్నా మన చివరి జీవితంలో న్యాయం చేద్దాం అనే దాంతో వచ్చిన తప్ప నాకు ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి కోరికలు లేవు. నేను ఎవరిలాగా సంపాదించుకోనికి మల్లన్న దగ్గరికి రాలేదు. అంటే మీరు ఎలా అప్రోచ్ అయ్యారు మల్లన్న గారిని? అసలు ఎలా అంటే మల్లన్న ఈ మధ్యకాలంలో 6 నెలల క్రితం పార్టీ పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించిండు. నేను అంతకు ముందే అంటే బయటికి నేను 2000 అప్పుడు వచ్చిన అనారోగ్యంతో వచ్చినప్పటికీ నేను బయట ఉండి బహుజన ఉద్యమాలంట బిఎల్ఎఫ్ నుంచి భూపాలపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్. అంటే మీరు ఇందాక అన్నారు కదా ఎర్రజెండా పార్టీలకు ఎందుకు పోతలేరని, వాళ్ళతో కలిసి కూడా ప్రయాణం చేసిన. నేను ఎట్లా చేసినాం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటే లాల్ నీల్ జెండాల ఐక్యమై ఒక ప్రయాణం చేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన భూపాలపల్లి. చేసినప్పటికి కూడా దాన్ని అర్ధాంతరంగా వాళ్ళు ఆపివేయడం జరిగింది. కాబట్టి ఇట్లా మనల్ని సగం దూరం తీసుకుపోయి నీళ్ళల్లో ముంచి పోతామంటే నడవదు కదా. మనం ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నామో దాన్ని నెరవేర్చలేరనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ తీన్మార్ మల్లన్న అయితేనే సరే అనుకోనే నేను ఇటువైపు వచ్చిన. అంటే అక్క ఇక్కడ అన్నల పార్టీ అక్కల పార్టీ అంటే వేరే ఉంటది, ఇటు రాజకీయ పార్టీలు అంటే వేరే ఉంటాయి. మరి ఎలా హ్యాండిల్ చేస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే నాకు కూడా గత 20 సంవత్సరాల నుంచి నేను బీసీ బహుజన ఉద్యమాలలో బీసీల కోసం 480 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన. నేను మహబూబ్ నగర్ జిల్లా పండగ సాయన్న గ్రామం నుంచి మన జనగాం జిల్లా కిలాషాపూర్ వరకు 480 కిలోమీటర్ల దూరము పాదయాత్ర బీసీల కోసం చట్టసభల్లో బీసీ వాటా అనే ఒక నినాదంతో ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నేను పాదయాత్ర కూడా చేసినాం అప్పుడు ఎలక్షన్ల ముందు. కాబట్టి ఇట్లా బహుజన ఉద్యమాలంటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అంబేద్కరిస్టులు బహుజనులు అందరూ ఐక్యమైతే ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది. ఎందుకంటే కాంశీరామ్ గారు తేలేదా, మనం అందరం ఐక్యమైతే వస్తుంది. మన ఓట్లు వాళ్ళకేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఇంటికి బీసీ వాదం తీసుకుపోతాం, మా ఒక్క వాదాన్ని వినిపిస్తాము, ఓటు చైతన్యాన్ని తీసుకొస్తాం ప్రజలకు. 78 ఏళ్ల నుంచి ఓట్లు ఇది ఒక సరుకు అయిపోయింది, కొనడం అమ్మడం. ఓటు ఎవడన్నా ఏం చెప్పిండు అంబేద్కర్, ఓటుకు సాట్ ఎందుకు పెట్టిండు, అందులో పోయి నీ ఓటును నువ్వు స్వేచ్ఛగా వేసుకోమని చెప్పిండు. కానీ పైసలు పెట్టి కొంటుర్రు కదా. ఇది ఎట్లా దీన్ని ఎట్లా రాజ్యాంగం అంటాం మనము? ఈ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టిర్రు, ఏం లేదు, ఈడ మనవాదం నడుస్తుంది, రాజ్యం వెళ్తుంది. బీజేపీ పాలన రేపటికి రోజు ఇంకొకసారి గెలిస్తే మనం అందరం ఆగం అయిపోతాం. కాబట్టే మల్లన్నతో నడుస్తున్నాం. సో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎట్లా ఉంది, ఎట్లా చూస్తారు?
ఇంకెక్కడ ఉంటది గవర్నమెంట్? వచ్చే 4 రోజులు అయితే అయిపోతుంది, ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఈ లోపల మేమే రాజ్యాధికారానికి వచ్చేది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోలేము మేము. మా మాటలు చెప్పాం, పని చేస్తాం, పని చేసి గెలుస్తాం, మీ ముంగటికి మళ్ళీ వస్తాం. ఓకే, సో ఈ విధంగా వందలాది మంది చేరికైన నేపథ్యంలో చాలా వరకు ఇటు చూసుకున్నట్టయితే ఎంతో మంది మాజీ మావోయిస్టులు వచ్చి, అంటే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే గన్ను కంటే పెన్ను చాలా గొప్పదని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. మరియు దట్టు గన్ను కంటే పెన్నుతో పాటు మేము ముందుకు వస్తున్నామని కూడా చాలా వరకు రాజ్య అధికార పార్టీకి సంబంధించి వందలాది మంది చేరికైన నేపథ్యంలో అధ్యక్షురాలుగా వనజ గారు హిట్ టీవీతో అఫీషియల్ గా మాట్లాడడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సో మేడే సందర్భంగా వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. సో రానున్న రోజుల్లో కూడా ఏదైతే టీఆర్పీ తెలంగాణ రాజ్య అధికార పార్టీ మాత్రమే ముందుంటుంది, మిగతా ఏ పార్టీలు ఉన్నా కూడా అవి లెక్కల్లోకి రావు అన్నట్టుగా వనజ గారు మాట్లాడడం కూడా జరిగిందని కూడా మనకి వీడియోలో తెలుస్తుంది. ప్రవీణ్ తో శ్వేత, హిట్ టీవీ, సోమాజిగూడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.